పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు ప్రభు మిమ్మందరినీ చల్లగా దీవించునుగాక. ఈనాటి ధ్యానాంశ సువార్త పఠనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము మరియు 12వ వచనము నుంచి 14వ వచనం వరకు. ఈరోజు యేసు ప్రభు మనందరికీ 3 సత్యాలను బోధిస్తున్నాడు. నెంబర్ 1, మీరు విలువైన వాటిని గౌరవించండి. నెంబర్ 2, మీరు ఇతరులతో ప్రేమతో జీవించండి. నెంబర్ 3, మీరు నిత్య జీవితానికి ఇరుకైన మార్గము గుండా ప్రయాణము చేయండి, ప్రవేశించండి అని నేర్పిస్తున్నారు. ఈ 3 విషయాలని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, విలువైన వాటిని మీరు గౌరవించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, విలువైన వాటిని కుక్కల పాలు చేయకండి అని. అనగా యేసు ప్రభు ఈరోజు మనం నేర్పించేది విలువైన వాటిని గౌరవించటం మీరు నేర్చుకోవాలి అని. యేసు ప్రభు మనకి విశ్వాసాన్ని, ప్రార్థనని, పరిశుద్ధ జపమాలను, పరిశుద్ధ దివ్య బలి పూజను, పాప సంకీర్తనమును, దివ్య సత్ప్రసాద ఆరాధనను, ఇటువంటి వరాలు అనేకమైనవి మనకిచ్చాడు. మన జీవితంలో ఇవి విలువైనవి. ఇటువంటి విలువైన వాటిని మనం గౌరవించటం నేర్చుకోవాలి. అగౌరవపరచకూడదు, సులకనగా మాట్లాడకూడదు, తేలిక చేసి మాట్లాడకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని అంటున్నారు. అలా చేస్తే యేసు ప్రభుని హృదయం నొచ్చుకుంటుంది, బాధపడుతుంది. ఈ విషయాన్ని చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. మన అమ్మ చాలా త్యాగాలు చేసి ఒక విలువైన వస్తువుని కొనుకొచ్చి అది మనకి ఇచ్చింది అని అనుకుందాం. మనకిచ్చినటువంటి ఆ వస్తువు ఆమె రేయింబవలు కష్టపడి త్యాగం చేసిన ఫలితం. ఆ త్యాగాన్ని మనం గుర్తించకుండా విలువ లేని దానిగా దాన్ని త్రోసివేస్తే, పారవేస్తే అమ్మ హృదయం చాలా గాయపడుతుంది, బాధపడుతుంది, నొచ్చుకుంటుంది. యేసు ప్రభు హృదయం కూడా అంతే. ఆయన ఇచ్చినటువంటి విలువైన వరాలను మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన హృదయం నొచ్చుకుంటుంది. కాబట్టి అని అంటున్నారు, వాటిని గౌరవించండి అని. నెంబర్ 2, ఇతరులతో మీరు ప్రేమతో జీవించండి అని అంటున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నారు, ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో దానినే మీరు పరులకు చెయ్యండి అని. అనగా మనము మన తోటి వారితో ప్రేమతో జీవించాలి. తీర్పు తీర్చడం కాదు, దండించడం కాదు, శిక్షించడం కాదు, విమర్శించడం కాదు, ప్రేమతో మనం జీవించాలి. ఈ విషయాన్ని చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. మనము
మన తల్లితో కానీ మన తండ్రితో కానీ ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాము అని అనుకుందాం. ఆ బస్సులో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. నాన్న లేక అమ్మ పెద్ద వయసులో ఉన్నారు కనుక మనం అనుకుంటాం, ఎవరైనా ఒకరు లేచి అమ్మకి లేక నాన్నకి సీటు ఇస్తే ఎంత బాగుండునో అని. ఇది మనం కోరుకునేది. మనము కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒక పెద్ద వ్యక్తి, పెద్ద వయసులో ఉన్న వ్యక్తి నిలబడి ఉంటే మనం ఏ విధముగా అయితే మన అమ్మకే లేక మన నాన్నకే సీట్ ఇస్తే బాగుండును అని అనుకుంటామో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అడగక ముందే మనం సీటు ఇస్తే అదే మనం ఇతరులతో ప్రేమతో జీవించినట్లు. మనం ఇతరులు మనల్ని ప్రేమించాలని, ఇతరులు మనల్ని క్షమించాలని, ఇతరులు మనకు సహాయం చేయాలని, ఇతరులు మనల్ని విమర్శించకూడదని, ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలని ఆశపడుతుంటాం. అలాగే మనము కూడా మన కుటుంబంలో, మన సంఘములో, మన సమాజంలో, మనం పనిచేసే చోటులో ఇతరులను ప్రేమించాలి, క్షమించాలి, అర్థం చేసుకోవాలి, విమర్శించకూడదు. ఎందుకంటే ఇదే మనం ఇతరుల నుండి మనం కోరుకుంటున్నాం. యేసు ప్రభు మనకు చెప్పేది కూడా అదే. మనం ఇతరుల నుండి ఏమి కోరుకుంటామో అదే మనం ఇతరులకు చేయాలి అని. ఇప్పుడు మనం మూడవ విషయం గురించి ధ్యానం చేద్దాం. నిత్య జీవితమునకు మీరు ఇరుకైన మార్గము గుండా ప్రవేశించండి అని. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. సులువైన మార్గాన్ని, విశాలమైన మార్గాన్ని అందరూ కోరుకుంటారు, అందరూ ఎంచుకుంటారు. కానీ యేసు ప్రభు నీతో, నాతో, మనందరితో చెప్తున్న మాట ఇది. నీవు నిత్య జీవితాన్ని పొందాలనుకుంటే, పరలోక రాజ్యాన్ని చేరాలనుకుంటే నీవు కోరుకోవాల్సింది, నీవు ఎంచుకోవాల్సింది విశాలమైనటువంటి మార్గం కాదు. నీవు కోరుకోవాల్సింది, నువ్వు ఎంచుకోవాల్సింది, నీవు ప్రవేశించవలసింది ఇరుకైన మార్గము అని. అయితే ఇరుకైన మార్గం అంటే ఏమిటి? ప్రేమించటం, క్షమించటం, అర్థం చేసుకోవటం, త్యాగాలు చేయటం, మనం కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం. ఇది ఇరుకైన మార్గం. దీనిని అందరూ ఇష్టపడరు, అందరూ ఆశించరు. కానీ నిత్య జీవితాన్ని పొందాలనుకునే నీలాంటి వాడు, నాలాంటి వాడు, మనలాంటి వాడు యేసు ప్రభు అంటున్నారు, దీనిని మీరు ఎంచుకోండి, ఈ ఇరుకైన మార్గము గుండా మీరు ప్రవేశించండి అని అంటున్నారు. చివరిగా మనకి ఒక ప్రశ్న. విలువైన వాటిని నీవు గౌరవిస్తున్నావా? ఇతరులతో ప్రేమతో జీవిస్తున్నావా? ఇరుకైన మార్గము గుండా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడు మా తండ్రి, ఈరోజు ఈ వాక్కు విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లు తొలగించండి, వారు తలపెట్టి ప్రతి కార్యాన్ని 30దంతలుగా 60దంతలు 100దంతలు ఫలింపచేయండి. విలువైన వాటిని మేము గౌరవించే మనస్సును, ఇతరులతో ప్రేమతో జీవించే హృదయాన్ని, ఇరుకు మార్గం గుండా ప్రవేశించే మనస్సును మాకు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.